టీచర్ జాబ్ మీ లక్ష్యమా? అయితే మన అప్టేక్ జాబ్స్ వారు మీకు అందిస్తున్నటువంటి అమూల్యమైన అవకాశం. మన అప్టేక్ జాబ్స్లో మీకు కావలసినటువంటి సబ్జెక్ట్ వీడియోలు మీరు ఎంతసేపు అయినా చూసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు. దానితో పాటుగా టెస్టులు రాసుకోవచ్చు. ఎవరైతే టీచర్ జాబ్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారో, కోచింగ్ వెళ్ళటానికి సమయం లేదనుకుంటున్నారో, లేదా కోచింగ్కి వెళ్ళటానికి అంత ధనం వెచ్చించలేమనుకుంటున్నారో, ఇలాంటి సమస్యలతోటి బాధపడేటువంటి విద్యార్థులకు మన అప్టేక్ జాబ్స్ వారు అందిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి అవకాశం. అయితే వెంటనే మన అప్టేక్ జాబ్స్ను డౌన్లోడ్ చేసుకోండి. అతి తక్కువ సమయంలో మీకు కావలసిన సబ్జెక్టులను మీకు కావలసినంతసేపు చూసుకుంటూ మీ విజయంలో మన అప్టేక్ జాబ్ను కూడా భాగస్వామి చేస్తారని అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ మీ అప్టేక్ జాబ్స్. తర్వాత నెక్స్ట్ వన్ భాస్కరాచార్యుడు. నెక్స్ట్ వన్ ఎవరంటే భాస్కరాచార్యుడు. సో చూడండి మనకి ఇక్కడ భాస్కరాచార్యుడు 2 అండి. మనకి భాస్కరాచార్యుడు మనకి 1 కన్నా 2 చాలా ఫేమస్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈయన కాలము క్రీస్తు శకం 1114. ఈయన కాలం 1114. భారతీయ గణిత శాస్త్ర చరిత్రలో ఇద్దరు భాస్కరాచార్యుడు, మొదటి భాస్కరాచార్యుడు, రెండో భాస్కరాచార్యుడు. ఓకే, కేరళ ప్రాంత వాసి. ఇతను క్రీస్తు శకం 550 నుంచి 630 ప్రాంతంలో జన్మించాడు ఈయన. ఓకేనా, మనకి ఎప్పుడు కూడా మొదటి భాస్కరాచార్యుడి కన్నా కూడా రెండో భాస్కరాచార్యుడు చాలా చాలా ఇంపార్టెంట్. రెండో భాస్కరాచార్యుడు క్రీస్తు శకం 1114 సంవత్సరం కర్ణాటక రాష్ట్రంలోని సహ్యాద్రి సమీపంలో విజ్జలవాడ గ్రామంలో జన్మించాడు. అంటే రెండో భాస్కరాచార్యుడు ఎప్పుడు మనకి క్రీస్తు శకం 1114 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలోని సహ్యాద్రి సమీపంలోని విజ్జలవీడ గ్రామంలో జన్మించాడు. రైట్. రెండవ భాస్కరాచార్యుడు ఎప్పుడు పుట్టాడు? 1110. ఆర్యభట్ట ఎప్పుడు పుట్టాడు? 476. ఈయన పుట్టింది ఎప్పుడు? 1114 అండి. కర్ణాటక రాష్ట్రంలో సహ్యాద్రి సమీపంలో విజ్జలవాడ గ్రామంలో జన్మించాడు అనమాట. నీకు ఆర్యభట్ట అనే ఆయన ఎంత ఇంపార్టెంటో ఈ భాస్కరాచార్యుడు కూడా అంతే ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఈ భాస్కరాచార్యుడు. ఆ తర్వాత క్రీస్తు శకం 12వ శతాబ్దంలో చూడండి, క్రీస్తు శకం 12వ శతాబ్దంలో మధ్య భారతదేశంలో ఉజ్జాయినిలో నివసించాడు. తండ్రి పేరు మహేశ్వరుడు. ఓకే, తండ్రి పేరు ఏంటి? మహేశ్వరుడు. గురువు మహేశ్వరుడు. ఆయన పేరు కూడా ఆయన కూడా మహేశ్వరుడు. ఆయన వాళ్ళ ఫాదరే ఆయనకి గురువు అనమాట. ఆ తర్వాత ఇతను బ్రహ్మగుప్తుని సిద్ధాంతాలు అనుసరించి ఉత్తేజితుడై జీవితకాలమంతా ఓకే గణిత శాస్త్ర సాధనలో గడిపాడు. భాస్కరాచార్యకు జ్యోతిష్ శాస్త్రంలో కూడా చక్కటి ప్రతిభ ఉంది. రైట్. ఈయన పుట్టిన సంవత్సరం చూడండి ఇక్కడ. భాస్కరాచార్యుడు పుట్టిన సంవత్సరం ఒకసారి మనం అనుకుందాము. 1114. ఓకే, 1114. ఓకే, రెండవ భాస్కరాచార్యుడు యొక్క క్రీస్తు శకం 1114 సంవత్సరంలో పుట్టాడు అనమాట. 1114. ఓకేనా, 12వ శతాబ్దం అనమాట. ఓకే, ఈయన ఎవరి సిద్ధాంతాలు ప్రేరణగా తీసుకున్నాడంటే బ్రహ్మగుప్తుడు అనమాట. మొదటి భాస్కరాచార్యుని వదిలేసిన రెండో భాస్కరాచార్యుడు మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఈయన కూడా మనకు చాలా చాలా గ్రంథాలు రాశాడు. చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఇక్కడ ఈ భాస్కరాచార్యుడు. ఆ తర్వాత భాస్కరాచార్యుడు 2 చూడండి ఇక్కడ. ఇతను రాసిన గ్రంథం చాలా ఫేమస్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సిద్ధాంత శిరోమణి గుర్తుపెట్టుకోవాలా. ఆయన రాసిన గ్రంథం ఏంటి? ఆర్యభట్టేమో. ఈయన రాసిన గ్రంథం ఏంటి? సిద్ధాంత శిరోమణి. క్రీస్తు శకము 1150 సంవత్సరంలో రచించారు. రైట్. ఈయన పుట్టింది ఎప్పుడు? 1114 అయితే ఈయన రచించిన గ్రంథం 1150 అనమాట. సో కాబట్టి ఈయన రాసింది సిద్ధాంత శిరోమణి గ్రంథం 4 భాగాలు కలిగి ఉంది. మరి చెప్పు, ఆర్యభట్యంలో ఉన్న శ్లోకాలు ఎన్ని? 121 అయితే ఇక్కడ సిద్ధాంత శిరోమణి గ్రంథం ఎన్ని భాగాలు కలిగి ఉంది? 4 భాగాలు కలిగి ఉంది అనే సంగతి గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఆ తర్వాత చూడండి, దీనిలో 4 భాగాలు చూడండి ఇక్కడ మనకి. ఓకే, మనకి ఈ శిరోమణి గ్రంథంలో మనకు ఉన్న 4 భాగాలు లీలావతి గణితం. చెప్పాలమ్మా ఏంటి? లీలావతి గణితం. ఫస్ట్ది లీలావతి గణితం. 13 అధ్యాయాలు 278 శ్లోకాలు పాటి గణితం. చూడండి ఇక్కడ మనకి 13 అధ్యాయాలు 278 శ్లోకాలు పాటి గణితము, అంక గణితము ఓకే ఉన్నాయి. ఓకే, అంటే దీనిలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? మనకి 13 అధ్యాయాలు ఉన్నాయి, 278 శ్లోకాలు ఉన్నాయి. ఆ తర్వాత పాటి గణితం, అంక గణితం, వర్గమూలాలు, రుణ సంఖ్యలు, వర్గమూలాలు. ఓకేనా, రైట్. సో ఇవన్నీ కూడా ఈ యొక్క లీలావతి గణితంలో ఉన్నాయి అన్నమాట. ఈ లీలావతి గణితంలో చూడండి ఇక్కడ, లీలావతి గణితంలో ఇక్కడ మనకి ఉన్నవి ఏమేమి ఉన్నాయని అడుగుతాడు. వర్గమూలము, అంక గణితము. ఓకే, వర్గమూలము, మరి రుణ సంఖ్యలు. ఓకే, ఇవన్నీ కూడా దానిలో ఉన్నాయి. తర్వాత సెకండ్ భాగాన్ని ఏమంటామంటే బీజ గణితము. దీనిలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి అంటే 213 శ్లోకాలు ఉన్నాయి. సున్నాకు సంబంధించినవి, కర్ణీయ సంఖ్యలకు కుటుకం మరియు సామాన్య వర్గ సమీకరణం కూడా ఇచ్చాడనమాట. కర్ణీయ సంఖ్యలకు కుటుకము మరియు ఆ తర్వాత సామాన్య వర్గ సమీకరణం కూడా ఇచ్చారు. ఆ తర్వాత గణిత గ్రహాలకు సంబంధించినవి కూడా చెప్పాడనమాట. గోళాధ్యాయం 15 భాగాలు, అవకలన మరియు సమకలన భావనలు
అవకలన మరియు సమకలన భాగాలు. రైట్. అంటే అవకలనం ఎలా చేయాలి, సమకలనం అంటే మనకి ఇంటిగ్రల్స్ ఇక్కడ చూడండి, ఇంట్రెస్టింగ్ పాయింట్ చూడండి. ఈ గోళాధ్యాయం చేయడానికి ఇంటిగ్రల్స్ మరియు డెరివేటివ్స్ ఎలా వాడాలో కూడా అప్పట్లో ఈ భాస్కరాచార్యుడు 2 చెప్పాడనమాట. ఎంత గొప్ప అంటే ఎంత గొప్పదనం చూసారు కదా. మనం ఇప్పుడు వాడుతూ ఇంటిగ్రల్స్ డెరివేటివ్స్ కూడా ఎవరు చెప్పారు, ఇక్కడ మనకి భాస్కరాచార్యుడు చెప్పాడు. ఇక్కడ ఏం రాసిన గ్రంథం పేరేంటి, సిద్ధాంత శిరోమణి. ఆర్యభట్ట రాసిన గ్రంథం ఏంటి, ఆర్యభట్యం. దానిలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయి, 121. దీనిలో ఎన్ని భాగాలు, 4 భాగాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటి, లీలావతి గణితం. లీలావతి గణితంలో ఏమేమి ఉన్నాయి, మనకి అంకగణితము మరియు రుణ సంఖ్యలు మరియు వర్గము, వర్గమూలము ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ తర్వాత సెకండ్ భాగం వచ్చేసి బీజగణితం, 213 శ్లోకాలు ఉన్నాయి. సున్నాకు సంబంధించినవి, మరి కర్ణీయ సంఖ్యల కుటుంబము, మరి సామాన్య వర్గ సమీకరణం. గణితాధ్యాయం గ్రహాలకు సంబంధించింది. ఆ తర్వాత గోళాధ్యాయం 15 భాగాలు ఉంటుంది అనమాట. ఆ తర్వాత లీలావతి గణితం వెనక ఉన్న చరిత్రను తెలిపిన వ్యక్తి పర్షియన్ శాస్త్రవేత్త ఫైజీ. గుర్తుపెట్టుకోనమ్మా, లీలావతి గణితము వెనక ఉన్న చరిత్రను తెలిపిన వ్యక్తి ఆయన ఎవరంటే పర్షియన్ శాస్త్రవేత్త, చరిత్రకారుడు ఫైజీ. ఈయన ఫైజీ. 69వ ఏట భాస్కరాచార్యుడు రాసిన మరో గ్రంథము కిరణ కుతూహలం. గ్రహాల గురించి చెప్పడానికి ఈయన రాసిన మరో గ్రంథం ఏంటి, కిరణ కుతూహలం. రైట్. ఓకే, ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనకి ఆయన రాసిన ఎవరికి సంబంధించింది ఇది, గ్రహాలు వాటి గమనాలకు సంబంధించిన గణనలు ఉన్నాయి. లీలావతి గణితంలో సున్నాను మరియు దశాంశ పద్ధతిని స్వేచ్ఛగా ఉపయోగించాడు. లీలావతి గణితంలో సున్నాను మరియు దశాంశ పద్ధతిని స్వేచ్ఛగా ఉపయోగించాడు. అజ్ఞాత రాశి ఇమిడి ఉన్న సమస్యలకు లీలావతి గ్రంథం ప్రసిద్ధి. అజ్ఞాత రాశి ఇమిడి ఉన్న సమస్యలకు ఎవరు ప్రసిద్ధి, లీలావతి గణితము ప్రసిద్ధి. రైట్. ఓకేనా. అంటే ఇది దేనిలో ఉందమ్మా, సిద్ధాంత శిరోమణి. దానిలో ఎన్ని భాగాలు, 4 భాగాలు. 4 భాగాల మొదటి భాగమే ఈ లీలావతి గణితము. దానిలో అజ్ఞాత రాశిని వాడు రాశాడనమాట. ఓకే, రైట్. దీనిలో ఇతను రాసిన రెండో గ్రంథం ఏంటంటే కిరణ కుతూహలం. ఎవరి గురించి అది, ఓకే, గ్రహాల గురించి అనమాట పాయింట్. నెక్స్ట్ భాస్కరాచార్యుడు గణితానికి చేసిన సేవలు. భాస్కరాచార్యుడు గణితానికి చేసిన సేవలు ఒకటి చూడమ్మా. మొదటిది భూమికి ఆకర్షణ శక్తి ఉందని వివరణ ఇచ్చాడు. భూమికి ఖచ్చితంగా గ్రావిటేషన్ ఫోర్స్ ఉంది, భూమికి ఆకర్షణ శక్తి ఉందని వివరణ ఇచ్చాడు. స్వయంచాలిత ఆటోమేటిక్ యంత్రాలను పేర్కొన్నాడు. భూమి నీటి వల్ల చంద్రగ్రహణము చంద్రకళలో ఏర్పడుతుందని చెప్పాడు. పై విలువ చెప్పాడు. ఆయన 3.1416 అని చెప్తే ఈయన 3.1255గా చెప్పాడు. సామాన్య గణనలను పై ఈక్వల్స్ √10గా తీసుకోవచ్చు. ఇది ఇంపార్టెంట్ అండి. పై విలువను √10గా తీసుకోవచ్చు అని చెప్పిన ఆయన పేరు ఏంటంటే ఈ యొక్క భాస్కరాచార్యుడు 2 అని. భాస్కరాచార్యుడు 2 అంటే పై ఈక్వల్స్ 3.1255గా చెప్పాడు. ఓకేనా. పై విలువ √10గా తీసుకోవచ్చు అని చెప్పాడు అనమాట. భూమి నీటి వల్ల చంద్రగ్రహణం ఏర్పడుతుందని చెప్పిన ఆయన పేరేంటి, భాస్కరాచార్యుడు. ఆ తర్వాత స్వయం చలిత ఆటోమేటిక్ యంత్రాలను పేర్కొన్నాడు. భాస్కరాచార్యుడు గణితానికి చేసిన సేవలు. ఓకే, చేసిన సేవలు అంటే భూమికి ఆకర్షణ శక్తి ఉందని చెప్పాడు అనమాట. గ్రావిటేషన్ ఫోర్సు అంటే భూమికి ఆకర్షణ శక్తి ఉందని చెప్పిన శాస్త్రవేత్త పేరేంటి, భాస్కరాచార్యుడు అనమాట. ఓకే, రైట్. ఆ తర్వాత నెక్స్ట్ బ్రహ్మగుప్తుని కంటే మరింత పరిణితిని ప్రదర్శించి nx² + 1 = y² సమీకరణాన్ని చక్రవాళ పద్ధతిలో ఛేదించాడు. చక్రవాళ పద్ధతి చేశాడు. ప్రస్తార సంయోగ భావన కూడా వ్యాప్తిలోకి తెచ్చాడు అనమాట. అప్పట్లోనే మన పర్మిటేషన్ కాంబినేషన్ అనే భావన తీసుకొచ్చాడు. అంటే ప్రస్తారం అంటే మనకి ఎంచుకోవడం మరి అమర్చడం, సంయోగం అంటే కేవలం ఎంచుకోవడం అనే భావన కూడా ఎవరు తీసుకొచ్చాడు ఇక్కడ, భాస్కరాచార్యుడు. భాస్కరాచార్యుడు ఎప్పుడు పుట్టాడు, 1114లో పుట్టాడు. ఈయన రాసిన ఒకే పుస్తకం పేరంటే సిద్ధాంత శిరోమణి. దానిలో ఎన్ని భాగాలు, 4వ భాగం. 4 భాగం. దానిలో మనకి వెరీ ఇంపార్టెంట్ పోర్షన్ ఏంటంటే లీలావతి గణితమా. ఓకేనా, రైట్. ఈయన ఎవరిని ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు, బ్రహ్మగుప్తుని ఇన్స్పిరేషన్ తీసుకున్నాడు. సో కాబట్టి అక్కడ ఉన్న పాయింట్స్ మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఆ పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలా. ఈయన మనకి అవకలనం, మనకి వ్యవకలనం, అవకలనం మరియు సంకలనం గురించి కూడా మనకి చెప్పాడు అనమాట. సమాకలనం గురించి కూడా చెప్పాడు. అదే 6th పాయింట్ చూడమ్మా. ఇక్కడ సున్నాకు చెందిన నియమాలు ఇచ్చాడు. సున్నాకు సంబంధించిన నియమాలు ఇచ్చాడు. అంటే a + 0 = a, a × 0 = 0, 0 యొక్క ఘాతాలు 0ను 0తో భాగిస్తే భాగఫలం అనంతం అని కూడా చెప్పాడు. ఎవరు చెప్పారు ఇదంతా కూడా, ఓకే, ఈ భాస్కరాచార్యుడు 2. రైట్. సున్నాకు చెందిన విలువలు ఇచ్చాడు. అంటే ఏదైనా సంఖ్యకి 0 కలిపితే అదే సంఖ్య వస్తుందని, ఏదైనా సంఖ్యని 0తో గుణిస్తే 0 వస్తుందని, 0 పెట్టి భాగించినప్పుడు ఆ విలువ అనంతం అని చెప్పిన ఆయన పేరు ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ భాస్కరాచార్యుడు. నెక్స్ట్ 7th పాయింట్ సిద్ధాంత శిరోమణి గ్రంథంలో ఖగోళ శాస్త్రం గురించి రాస్తూ భూమి గోళాకారం ఉందని తెలిపాడు. సిద్ధాంత శిరోమణి గ్రంథంలో ఖగోళ శాస్త్రం గురించి రాస్తూ సిద్ధాంత శిరోమణి గ్రంథంలో ఖగోళ శాస్త్రం గురించి రాస్తూ భూమి గోళాకారం ఉందని తెలిపాడు. భూమి ఎలా ఉందమ్మా, గోళాకారం ఉందని చెప్పాడు. నెక్స్ట్ 8th పాయింట్ భూమధ్య రేఖ నుండి ఉజ్జాయిని వరకు గల దూరపు కొలతను 16చే గుణించిన భూపరిధికి సమానమగనని తెలిపాడు. భూమధ్య రేఖ నుండి ఉజ్జాయిని వరకు, అంటే ఉజ్జాయిని సిటీ ఉంటుంది కదా,
అక్కడ ఉన్న ప్రాంతాన్ని ఇంటూ 16 చేస్తాయి. అంటే ఉజ్జాయిన్ నుంచి భూమధ్య రేఖ మధ్య ఒక 1,00,000 కిలోమీటర్లు ఉందనుకోండి. ఆ 1,00,000 కిలోమీటర్ ఇంటూ 16 చేస్తే వచ్చే విలువ మనకి ఎవరికి సమానం? భూ పరిధికి సమానం అని చెప్పాడనమాట. ఓకే, ఇది ఓన్లీ కేవలం ఎస్టిమేషన్. ఇలా చెప్పిన ఆయన పేరేంటి? ఓకే నెక్స్ట్ ఎవరండి? మనకి భాస్కరాచార్యుడు 2 అనమాట. రైట్. ఆ తర్వాత 9th పాయింట్ చూడమా. పాస్కల్ త్రిభుజంగా పిలువబడే ద్విపద విస్తరణలో గుణకాల విస్తరణ గురించి వివరించాడు. పాస్కల్ త్రిభుజంగా పిలువబడే ద్విపద విస్తరణలో గుణకాల విస్తరణ గురించి తెలిపాడు. ఒక ధనరాశి వర్గమూలము ధన రుణరాశులు ఏదైనా కావచ్చు, కానీ ఒక రుణరాశికి వర్గమూలం లేదని చెప్పాడనమాట. ఓకేనా? రైట్. ఇవన్నీ చెప్పింది ఎవరంటే మనకి భాస్కరాచార్యుడు 2. అదే రకరకాల యంత్రాల తయారీ పనితీరు వర్ణించి అన్నిటికన్నా బుద్ధి అనే యంత్రము ఉంటే చాలు అనడంలో క్రియారూపం కన్నా గణిత భాగానికి ప్రాముఖ్యత ఉందని తెలిపాడనమాట. రైట్. ఈయన పాస్కల్ త్రిభుజంగా పిలువబడే ద్విపద విస్తరణలో గుణకాల విస్తరణ గురించి చెప్పాడనమాట. పాస్కల్ ట్రయాంగిల్ అంటే ఎలా ఉంటుందండి మీకు ఇక్కడ? మీకు తెలుసు కదా ఇక్కడ. రైట్. ఇక్కడ ఇది 1 1 1 2 1 1 3 3 1 తర్వాత 1 4 6 4 1 ఇట్లా ఈ పాస్కల్ ట్రయాంగిల్లో మనకి బైనామల్ థియరం ద్విపద విస్తరణ ఉందని తెలియజేశారన్నమాట. ఒక ధనరాశి వర్గమూలము ధన సంఖ్య అయినా అవ్వచ్చు, రుణ సంఖ్య అయినా అవ్వచ్చు, కానీ రుణ సంఖ్యకి ఎటువంటి వర్గమూలం లేదని చెప్పానమాట. రకరకాల యంత్రాల తయారీ పనితీరు వర్ణించి అన్నిటికన్నా బుద్ధి అనే యంత్రము గొప్పదని చెప్పారన్నమాట. ఆ తర్వాత 12th వన్ చూడండి. ఇక్కడ త్రికోణమితికి సంబంధించి sin of a + b sin of a - b అండ్ ఆ తర్వాత sin of 18 degrees sin of 36 degrees విలువలను రాబట్టాడు. sin 18 డిగ్రీ sin 36 డిగ్రీ విలువలు రాబట్టాడు. ఇతర అంగణిత సమస్యలు సాధించేటప్పుడు మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్స్ను అనుసరించేవాడు. అంగణిత సమస్య సాధించేటప్పుడు మెథడ్ ఆఫ్ ఫాల్స్ పొజిషన్స్ అనుసరించేవాడు. బీజగణితంలో సంజ్ఞా సంఖ్యలు ఆ తర్వాత సమస్యలు, సమీకరణాలు, వర్గ సమీకరణాలు సాధించే పద్ధతిని వివరించాడు. బీజగణితంలో సంజ్ఞా సమస్యలు, సామాన్య సమీకరణాలు, వర్గ సమీకరణాలు సాధించే పద్ధతిని వివరించాడు. ఎవరు వివరించాడు? ఇక్కడ భాస్కరాచార్యుడు 2. ఇక ఆ తర్వాత చూడండి, ఇంతకుముందు చెప్పిన పాయింటే బీజగణితంలో సంఖ్యలు, సామాన్య సమీకరణాలు, వర్గ సమీకరణాలు సాధించే పద్ధతిని కూడా ఈయన వివరించాడనమాట. సో వర్గ సమీకరణాలు కనిపెట్టినప్పుడు ఆ వర్గ సమీకరణాన్ని చాలామంది మనం ఏమనుకుంటామంటే ఇది పేల్స్ సమీకరణంగా మనకి భావిస్తున్నా. దీన్ని ఎవరైనా చెప్పారంటే భాస్కర సమీకరణంగా భావించాలని కాంటర్ అభిప్రాయపడ్డాడు అనమాట. అంటే ఈ పాశ్చాత్య సైంటిస్ట్ అయినా కాంటర్ ఏం చెప్పాడంటే ఆల్రెడీ మనకి వర్గ సమీకరణాల గురించి భాస్కరాచార్య చెప్పాడు కాబట్టి ఇక్కడ ఉన్న ఈ వర్గ సమీకరణాన్ని మనకి ఈ యొక్క పేల్ సమీకరణం కాకుండా దాన్ని భాస్కర సమీకరణంగా భావించాలని కోరాడు అనమాట. ఆ తర్వాత ఈయన 61x² + 1కు అతి చిన్నది అయిన పూర్ణాంక సాధన 9, 10 స్థానాలున్న సంఖ్యలు ఇచ్చాడనమాట. రైట్. అంటే ఇక్కడ ఉన్న ఈ వర్గ సమీకరణం ఏదైతే ఉందో ఈ వర్గ సమీకరణంలో మనకి ఎన్ని స్థానాలు అంటే ఇక్కడ 9, 10 స్థానాల సంఖ్యలు కూడా ఈయన ఇవ్వటం జరిగిందనమాట. ఇది మనకి భాస్కరాచార్యుడు 2 గురించి.